జయశంకర్ దెబ్బకి ఇప్పుడు అమెరికా రూటు మార్చిందనమాట. రష్యా దగ్గర నుండి ఆయిల్ని భవిష్యత్తులో కొనటాన్ని ఆపుతామంటున్నారు, తగ్గించుకుంటామని హామీ ఇచ్చారు మాకు. ప్రస్తుత కమిట్మెంట్స్ విషయంలో అయితే మేము జోక్యం చేసుకోవట్లేదు, అంటే ఇప్పటికే ఆర్డర్లు పెట్టిన దాన్ని ఆపేయట్లేదు, భవిష్యత్తులో ఆర్డర్లు తగ్గిస్తారు అన్నటువంటి. ఎస్, నువ్వు కనుక మాకు వచ్చేటటువంటి రూపాయి కంటే తక్కువకి ఇస్తానంటే ఎవడొద్దంటాడు? ఇప్పుడు రష్యా వాడు ₹10 ఇస్తానన్నాడు, నువ్వు పావలాకి ఇస్తానని చెప్పు, వద్దనేది ఏముంది? అలా కాకుండా రష్యా వాడు ₹10 ఇస్తానంటే రూపాయికి నా దగ్గర కొనంటే మాత్రం కొనడానికి సిద్ధంగా లేదు భారతదేశం. ఇది చాలా క్లియర్. తాజాగా రుబియో ఇదే విషయమైనలో స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. ఇండియా స్టాప్ బయ్యింగ్ అనే దానికి కమిట్ అయ్యి ఉంది, కానీ నాట్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్, నాట్ టోటల్ హాల్ట్, జస్ట్ ఫ్యూచర్ ఎక్స్ట్రా వాల్యూమ్స్. ఇది ఆయన గారు చెప్పారు. On Russia's oil. In our conversations with India, we've gotten their commitment to stop buying additional Russian oil. Europe has taken its set of steps moving forward. The Pearl program continues, in which American weaponry is being sold for the Ukrainian war effort. So all these things continue. Nothing has stopped in the interim. So there's no... ఇప్పుడు ఎవరు తగ్గినట్టు? అమెరికానే తనకి తాను గొప్పగా చెప్పుకుంటోంది తను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. రష్యా విషయంలో భారత్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చిన ఆర్డర్ తీసుకుంటుంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, అది ఇంకొక ఏడాది ఉన్నట్టుంది ఆర్డర్. తర్వాత రెన్యువల్ చేసుకునేటటువంటి సందర్భంలో మనకి బార్గెయిన్ ఇంకో మంచి ఛాన్స్ ఇచ్చాడు అమెరికాడు. వెనిజులా తక్కువకి ఇస్తాను రష్యా కంటే అంటే కనుక తక్కువకి ఇవ్వమని మనం అడుగుతాం అప్పుడు రష్యా. అది అందులో పుతిన్ రాబోతుంది అందుకే.